వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రజలకు తెలుసా లేదా, మనం రైట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా అని చెప్పేసి కొంచెం ఆలోచించుకోండి. కొంచెం జ్ఞానం పెట్టండి. ఆ రోజు నిండు అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇంకా ఎవరైనా సరే అసెంబ్లీ ఓపెన్ చేసి చూసినట్లయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఘోరంగా అవమానించారు. అది చూడలేదా జనాలు? వాళ్ళు జనాలు చూసిన దాన్ని కూడా మీరు మభ్య పెడదామని చూస్తున్నారా? ఏమంటే జనాలు రియాక్ట్ అయిన రోజు కాబట్టే ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా 11 సీట్లు ఇచ్చారు. కానీ మనం ఇంకా దాని మీద ట్రోలింగ్స్ చేస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా ఏడుస్తున్నారని చెప్పేసి మాట్లాడే మీకు ఎంత సంస్కారం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మొగాళ్ళలాగా బతికాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎదుటోళ్ళు ఏం చేశారు? ఏమండి ఆ రోజు నిండు సభలో ఆయన ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కానీ మీరు అట్లా మాట్లాడటం మనం చేసిన తప్పుని పదే పదే కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు మర్చిపోతున్న దాన్ని మీరు పుండుని రేపినట్టుగా గాయాన్ని రేపుతా ఉన్నారు. ప్రజల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మీకు ఇంకా రావట్లేదు, జ్ఞానం అనేది రావట్లేదు. మీకు పదే పదే అదేదో గొప్పగా చెప్పుకున్నట్టు చెప్పుకుంటా ఉన్నారు. ఒకసారి వినండి ఏం చెప్తున్నారు చూడండి. గారు రాజకీయంగా తన భార్య గారిని తిట్టారని చెప్పి భార్య గారిని కూడా రాజకీయాల్లో లాగాడు. ఇట్లాంటి పార్టీ గురించి మనమే మాట్లాడతాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల ట్రోల్స్ చేసిన భారతమ్మ గారి మీద ఏ రోజు నా భార్యని అన్నారని చెప్పి వచ్చేలాగా ఎయిడ్స్ ఇట్లాంటి రాజకీయాలు చేయలేదే. మగాడిలాగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా ఇలా వ్యవహరించలా. మీ బతుకు ఆడాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. ఎంతకంటే నీచమైన బతుకే ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీ బతుకుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సార్ ఇప్పుడు ఏమిటండి తెలుగుదేశం వాళ్ళ బతుకులు గురించి మాట్లాడుకోవటం ఎందుకంటారు? వేస్ట్ అంటారా? అవునండి, అసలు అసెంబ్లీలో ఇటువంటి మాటలు మాట్లాడితే అది గొప్పతనం, అది గొప్పగా ఉంది. అది ఆ కుటుంబాన్ని అవమానిస్తూ నారా లోకేష్ గారిని ఎంత ట్రోల్స్ చేశారు, ఏ విధంగా మాట్లాడారు. మనకి ఎదుటోళ్ళని తిడితే మాత్రం అవన్నీ ఓహో ఆహో అని అని అనిపిస్తూ ఉంటుందా మీకు పదాలు? కానీ వాళ్ళు చెప్తే మాత్రం మీకు బాధగా అనిపిస్తుందా? ప్రజల్ని ఎందుకండి రెచ్చగొడుతున్నారు? ఇంకా ఏదో మేము మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదండి, ప్రజలకు అన్నీ చూశారు. మీరు ఆ రోజు ఏదో పార్టీలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు కార్యకర్త, ఈరోజు వచ్చేసి ఏదో అక్కడ ఏం జరగలేదు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. ఎవరికి అవసరం? ఆ రోజు తీసింది ఎవరు? అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? ఇంత దారుణమైన మాటలు మాట్లాడి ఇంకా వెనకేసుకొచ్చుకుంటూ ప్రజలు మర్చిపోతారులే అనుకుంటే అది మీ పొరపాటు అయింది. సంస్కారంగా మాట్లాడండి, సంస్కారంగా చేయండి రాజకీయాలు.